అంటే సత్యం స్వతంత్రులుగా చేస్తుంది కాబట్టి మరి కొంతమంది పిరికి పందెలు చేసే ఒక ఉన్మాద చర్యగా మేము భావిస్తున్నాము. అరచేతు అడ్డం పెట్టి సూర్యుని ఆపలేరు, అదేవిధంగా సత్యాన్ని మాత్రం ఎవరు ఆపలేరు. ప్రవీణ్ ప్రగడాల లాంటి వారిని గతంలో మేము చూసినట్టయితే అనేక మందిని ఈ విధంగా మరి క్రైస్తవులను మైనారిటీలను చంపారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే మైనారిటీలుగా ఉన్న మమ్మల్ని రక్షించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. ఈ విధంగా దాడులు జరిపించుకుంటూ పోతే కులాల పేరట మతాల పేరట ఈ రోజులలో కూడా దాడులు జరుగుతూ ఉంటే మరి మనం ఎటువైపు ప్రయాణిస్తున్నాము, మన ప్రయాణం ఎటువైపు వెళ్తుందనేది గమనించాలి. ఎందుకంటే మనల్ని మన భారతదేశాన్ని యావత్ ప్రపంచం గమనిస్తుంది కాబట్టి ఒక్కసారి మరి మన నాయకులందరూ కూడా దీని మీద మరి దృష్టి పెట్టాలని మేము కోరుతా ఉన్నాము. ప్రవీణ్ పగడాల్ అనేటువంటి ఫాస్టర్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గుర్తుపట్టని వారు ఉండరు, అంత ఫేమస్ ఉన్నటువంటి ఫాస్టర్. కానీ అతన్ని చంపడానికి అంటే అతన్ని చంపేటువంటి పరిస్థితి ఎవరికి ఉంటుంది? ఏమన్నా మీకేమైనా అనుమానాలు ఉన్నాయా? అతనికి ఎవరైనా వ్యతిరేకులు కానీ లేకుంటే అతనికి సంబంధించినటువంటి అంశాలపైన మీకు ఏమన్నా అనుమానాలు ఉన్నాయా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మంచికి ఖచ్చితంగా వ్యతిరేకం అనేది చాలా ఉంటుంది. ఎవరైతే సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటారో అనేకులను మరి ఇందాక నేను చెప్పినట్టుగా స్వతంత్రులుగా చేయాలని భావిస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకి శత్రువులు ఉండే ఉంటారు. మరి పర్టికులర్గా మేము ఒకరి పేరు మేము చెప్పట్లేదు కానీ మరి ఖచ్చితంగా ఒక పిరికి పందెలు చేసిన ఒక ఉన్మాద చర్యగా మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళు బయటికి వస్తారు. ఖచ్చితంగా బయటకు వచ్చినాక మరి వారికి అంటే మేము ప్రవీణ్ కుమార్ కుటుంబానికి న్యాయం జరగాలి, అంతేకాకుండా క్రైస్తవ లోకానికి న్యాయం జరగాల, అలా న్యాయం చేస్తారని మేము ఇంకా కూడా మరి గతంలో విశ్వసించాము, ఇప్పుడు కూడా విశ్వసిస్తున్నాము. గవర్నమెంట్ మీద న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము అల్పసంఖ్యాకులమే, మన భిన్నత్వంలో ఏకత్వము, మన భారతదేశము సెక్యులర్ దేశము, అందరికీ మరి అన్ని స్వేచ్ఛలు ఉన్నాయి. మనం రాజ్యాంగ ప్రకారంగా చూసుకున్నట్టయితే అన్ని రకాల స్వేచ్ఛలు మాకు కూడా ఉన్నాయి. మేము ఇక్కడి వారమే కాబట్టి దయచేసి ఈ దిశగా మీరు ఆలోచన చేయండి. ఇలా మనుషులను చంపితే పరిష్కారాలు దొరకాయి కాబట్టి ఎవరైతే ఈ చర్యకు పాల్పడారో ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. వీ వాంట్ జస్టిస్ అనేటువంటి ఫ్లెక్సీలతోటి మీరు ఈరోజు నిరసన తెలియజేస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సంఘటన? యాక్చువల్గా 2014 తర్వాత నరేంద్ర మోడీ ఈ దేశంలోకి అధికారం వచ్చిన తర్వాత ఈ ప్రవీణ్ పగడాల ఇష్యూ కాదు, దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ దేశానికి వలస వచ్చిన ఆర్య బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొట్టమొదట హిందూ రాజ్యాన్ని ఈ దేశంలో స్థాపించడం కోసం ఫస్ట్ దేశ విభజనకు డివైడెడ్ రూలింగ్లో మొదటిసారిగా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాళ్ళే. వాళ్ళు హిందూ రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో ఏకంగా దేశ విభజన కారణమైనరు. ఆ తర్వాత ఈ దేశంలో ఉన్న బౌద్ధాన్ని పెకలించినారు. వాళ్ళ ఆర్య బ్రాహ్మణ వలస రాజ్యాన్ని స్థాపించుకోవడానికి ప్రధానమైన అడ్డంకి ఎవరంటే ఇక్కడ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. వీళ్ళను సమూలంగా నిర్మూలించి ఎలాగైనా ఆర్య వలస బ్రాహ్మణ రాజ్యాన్ని స్థాపించే లక్ష్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు, మైనార్టీలని అలాగే క్రిస్టియన్ ముస్లిమ్స్ని శత్రువులుగా చూపించి కొన్ని వర్గాలను ఈ దేశంలో వీళ్ళకి వ్యతిరేకంగా తయారు చేయడం జరుగుతూ ఉంది. ప్రత్యేకించి 2014 తర్వాత హైదరాబాద్కు కోతవేటు దూరంలో చిన్నజీయర్ స్వామి అని ఒక అరాచకవాదికి అక్కడ ఆశ్రమాన్ని కల్పించి అతని ద్వారా పెద్ద ఎత్తున ఒక విధంగా చెప్పాలంటే అది ఆధ్యాత్మిక కేంద్రం కాదు, అది ఒక టెర్రరిస్ట్ క్యాంపు. అక్కడ లలిత్ కుమారు, కరుణాకర్ సుగుణ, అమరప్రసాద్, భాస్కర్ రాజు అలాగే ఇటువంటి వాళ్ళందరినీ పెట్టి పొద్దున్న లేస్తే కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి, సిగ్నేచర్ టీవీ కావచ్చు, ఆర్ వాయిస్ కావచ్చు, శివశక్తి కావచ్చు, ఇలాంటి అతివాద ఛానల్లో కూర్చొని పొద్దున్న లేస్తే క్రిస్టియన్స్ మీద ద్వేషాన్ని ప్రచారం చేస్తూ సమాజంలో ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేసి ఇటువంటి ఘర్షణలకు పాల్పడడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడో అతను బాహాటంగానే హిందువులు రోడ్ల మీదకి రావాలి వీళ్ళకి వ్యతిరేకంగానే పిలుపునిచ్చాడు. ఆ తర్వాత అక్కడ కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అంతా ఒక ప్లాన్ ప్రకారం చేస్తుంటారు. అలాగే సోషల్ మీడియాలో కూడా ఖచ్చితంగా ఎలిమినేట్ చేస్తాం, చంపేస్తాం అనేటి ఆ రాతలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది యాక్సిడెంటా లేకుంటే ప్లాన్ మర్డర్ అనేది సరే పోస్ట్ మార్టం తర్వాత రిపోర్ట్స్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. సో ఏది ఏమైనా ఒక డెమోక్రసీలో 2 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు అలాగే మీడియా ఇంత ఉండి కూడా